దేవుడు తాను ఏర్పరచుకొనిన వారిని దీవారాత్రులు తనని గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని చాలు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకని దేవుడు బిడ్డ, నీ ఆలోచనను, నీ తలంతులన్నీ మూలబారియాలి. నీ మాటలో నీ ఊకలు అన్ని పక్కన పెట్టుకోవాలా. నీకు న్యాయం ఎవరు జరిగించాలా? దేవుడే జరిగించాలి. ఆ న్యాయం కోసం ఏం చేయాలంటే ఆయనకి నువ్వు మొరపెట్టుకున్న వ్యక్తులుగా మీరందరూ మార్చబడుదురుగాక. ఆ నాయకుడి గొప్ప న్యాయాన్ని మీరు పొందుకున్న వ్యక్తులకు మీరందరూ మార్చబడుదురుగాక. ప్రతి విషయం దేవరాత్రులు ఆయనకే మీరు మొరపెట్టుకుందరుగాక. మీ సొంత ఆలోచన, సొంత పనులు, సొంత తలంతులు యేసు నామమున నా దేవుడు తొలగించునుగాక. ఆయన చిత్తమై మీరు జరిగించుదురుగాక. ప్రతి విషయం ఆయనకే మొరపెట్టుకుందరుగాక. అన్ని విషయంలో నా దేవుడు ప్రతి కార్యము త్వరగా నా దేవుడు మీకు మీ పిల్లల పక్కన ప్రతి విషయం త్వరగా ఆయన జరిగించునుగాక. త్వరగా ఆయన జరిగించునుగాక. ఆయనే నాయకుడు. మీకు మీ కుటుంబానికి మీ పిల్లలు గొప్ప నాయకుడు నా దేవుడు మార్చబడునుగాక. ఆమేన్. ఆమేన్. అందుకని దేవుడు బిడ్డ, మనకు త్వరగా న్యాయం జరగాలంటే మనం ఎలా ఉండాలంటే ఆయనకి మనము మొరపెట్టుకున్న వ్యక్తులుగా ఉంటాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? వాళ్ళకి ఎంత బలం ఉన్నా, వాళ్ళకి ఎంత ప్రజలున్నా ఏమైనారు? దేవుడికే మొరపెట్టారు. వాళ్ళ సొంత నేను ఏం చేయలేదు. వాళ్ళ సొంత ఆలోచన ఏం ప్లాన్లు చేయలేవు. ఐగుప్తులు మన నాశించే ప్లాన్లు ఏం చేయలేవు. హల్లెలూయా. అందుకని దేవుడు పిల్లలు మీ ప్లాన్లు అంటే పక్కన పెట్టుకోండి. మీ ఆలోచనలు పక్కన పెట్టుకోండి. అటు కాకుండా మా ఆలోచనలు మాకుంటాయి అని చెప్పి నువ్వు వనుకొని ముందుకు పోయినామంటే నీకే నష్టం. హల్లెలూయా. అందుకనే మీ పక్షాన్ని గొప్ప నాయకుడిగా ఆయనకి న్యాయం తీర్చాలని చెప్తూ ఉన్నాడు. కనుక దేవుడు బిడ్డలు మీరు ప్రతి విషయంలో నా దేవుడికి మీరందరూ మొరపెట్టుకుందరుగాక. ఆయన అన్ని విషయంలో గొప్ప కార్యము నా దేవుడు త్వరగా మీకు మీ కుటుంబాలకు అందరికి నా దేవుడు జరిగించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.